హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాకినాడ. ఈరోజు వీడియో వచ్చేసరికి చాలా టేస్టీగా అయితే ఉండే స్వీట్ అయితే చేయబోతున్నాను. అదే కొబ్బరి కోవా. బట్ ఈజీగా అయితే అయిపోదు, ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నెలా అయితే కరిగిపోతుంది అనమాట. అంత అద్భుతంగా అయితే ఉంటుంది ఈ స్వీట్ అనేది. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెను పెట్టుకుని అందులోకి 1/2 లీటర్ పాలను వేసుకుని బాయిల్ అవనివ్వాలి. ఈలోపు మనం కొబ్బరికాయలో ఒక కొబ్బరి చెక్కను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని అయితే మిక్సీలో వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని కొంచెం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. మనం ఈ పాలు అనేవి దగ్గరగా అయ్యేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి. పాలు అనేవి ఇలా సగం అయిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, సో దాన్ని అయితే వేసుకుని మరీ దగ్గరగా అయ్యేంత వరకు కూడా బాగా బాయిల్ అవనివ్వాలి. ఇలా కొబ్బరి వేసిన తర్వాత పాలు మరిగేటప్పుడు అందులోకి 3 నుంచి 4 యాలక్కాయలు దంచుకుని వేసుకోవాలి అనమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. యాలక్కాయల ఫ్లేవర్తో చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. మనకి పాలు అనేవి ఇలా దగ్గర పడుతున్నప్పుడు మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంటే ఎక్కువ షుగర్ తినలేని వాళ్ళు కొంచెం వేసుకోండి. అలాగే బాగా స్వీట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు అయితే షుగర్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి కొబ్బరి కోవా అనేది ఇలా దగ్గర పడుతుంది కదా, ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. బట్ మీరు మాత్రం ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే మనకి అడుగునంతా కూడా మాడిపోతుంది. సో ఇలా మనకి బాగా తిప్పుతూనే ఉండాలి. చూసారు కదా, మనకి కోవా అనేది ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇలా సెపరేట్ అయిపోతుంది అనమాట. సో ప్యాన్కి అయితే అంటుకుని రాదు. సో ఇలా సెపరేట్ అయిపోయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకి కొబ్బరి కోవా అనేది కొంచెం చల్లారిన తర్వాత దాన్ని ఇలా చిన్న రౌండ్ బాల్స్లో చేసుకుని కోవల్లో అయితే చిన్న చిన్న కోవల్లో అయితే అద్దుకోవాలి. మన కోవలు ఇలా రెడీ అయిపోయిన తర్వాత దానిపైన బాదం పప్పుతో అయితే ఇలా డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే జామ్తో అన్న కూడా డెకరేట్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంటి దగ్గర తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. అంతే, ఎంతో టేస్టీగా కొబ్బరి కోవా అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.